హాయ్ ఫ్రెండ్స్, అంతరిక్షం నుండి మన భూమిపైకి నిరంతరం ఒక అదృశ్య దాడి జరుగుతోంది. కంటికి కనిపించకుండా కాంతి వేగంతో దూసుకొచ్చే అత్యంత శక్తివంతమైన విశ్వకణాలనే శాస్త్రవేత్తలు కాస్మిక్ కిరణాలని పిలుస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద ల్యాబ్లలోని పార్టికల్ యాక్సిలరేటర్ల ద్వారా శాస్త్రవేత్తలు కృత్రిమంగా సృష్టించే కణాల శక్తి కంటే ఇవి లక్షల రెట్లు శక్తివంతమైనవి. సరిగ్గా 100 ఏళ్లకు పైగా ఈ కిరణాలు అంతరిక్షంలో ఏ నియమం ప్రకారం ప్రయాణిస్తున్నాయి, వీటిని నడిపిస్తున్న ఆ రహస్య శక్తి ఏంటి అనేటువంటి ప్రశ్న ఖగోళ శాస్త్రంలో ఒక పెద్ద చిక్కుముడిగా మిగిలిపోయింది. తాజాగా ఒక స్పేస్ టెలిస్కోప్ ఆ 100 ఏళ్ల నాటి అంతరిక్ష రహస్యాన్ని ఛేదించింది. భవిష్యత్తులో విశ్వం పుట్టుకను మార్చేయబోతున్న ఆ వింత నియమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చారిత్రాత్మక విజయాన్ని జర్మనీ, చైనా, స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకి చెందినటువంటి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సాధించింది. వీరు అంతరిక్షంలో తిరుగుతున్న డార్క్ మ్యాటర్ పార్టికల్ ఎక్స్ప్లోరర్ షార్ట్కట్లో డాంపి అని పిలువబడేటువంటి ఒక అత్యంత అధునాతన స్పేస్ టెలిస్కోప్ పంపిన డేటాను విశ్లేషించారు. 2015 డిసెంబర్లో ప్రయోగించిన ఈ టెలిస్కోప్ విశ్వంలోని డార్క్ మ్యాటర్ మరియు కాస్మిక్ కిరణాల గుట్టు విప్పడానికే రాత్రి పగలు శ్రమిస్తోంది. ప్రొఫెసర్ ఆండ్రీ టైకోనోవ్ నేతృత్వంలోని టీం జరిపిన ఈ పరిశోధన వివరాలు ప్రతిష్టాత్మక నేచర్ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు అంతరిక్షంలో ఈ భయంకరమైన కిరణాలు ఎక్కడ పుడతాయి? విశ్వంలో జరిగేటువంటి అత్యంత వినాశకరమైన పరిణామాలు అంటే ఒక భారీ నక్షత్రం బద్దలయ్యే సూపర్నోవా విస్ఫోటనాలు, రాక్షస బ్లాక్ హోల్స్ నుండి వెలువడేటువంటి ఎనర్జీ జెట్స్ మరియు తిరుగుతున్న పల్సార్ నక్షత్రాల నుండి ఈ కాస్మిక్ కిరణాలు పుట్టి విశ్వమంతటా బుల్లెట్లలా దూసుకెళ్తాయి. ఇవి కేవలం కాంతి కిరణాలు కావు. వీటిలో సగభాగం ప్రోటాన్లు, హీలియం, కార్బన్, ఆక్సిజన్ ఇంకా ఇనుము వంటి మూలకాల యొక్క పరమాణు కేంద్రకాలు ఉంటాయి. వీటి శక్తిని బట్టి శాస్త్రవేత్తలు వీటిలో ఎనర్జీ, ఇంటర్మీడియట్, హై ఎనర్జీ అని కూడా 3 భాగాలుగా కూడా వీటిని విభజించారు. అంతరిక్షంలో వేగంగా దూసుకువెళ్లే ఈ కణాలను పట్టుకోవడం శాస్త్రవేత్తలకు సాధ్యం కాలేదు. ఇందుకోసం జెనీవా శాస్త్రవేత్తలు ఒక వింతైన సిలికాన్ టంగ్స్టన్ ట్రాకర్ అనేటువంటి ఒక డిటెక్టర్ను తయారు చేసి ఆ టెలిస్కోప్లో పెట్టారు. ఇది అంతరిక్షం నుండి వచ్చే కణాల యొక్క ఖచ్చితమైన మార్గాన్ని, వాటి విద్యుత్ ఛార్జ్ను పసిగడుతుంది. ఈ టెలిస్కోప్ రికార్డ్ చేసినటువంటి కోట్లాది కాస్మిక్ ఈవెంట్లను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వాడారు. ఆ ఏఐ సాఫ్ట్వేర్ పక్కాగా డేటాను వడకట్టడం వల్లే 100 ఏళ్ల తర్వాత ఈ అదృశ్య నియమం శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. ఈ ప్రయోగంలో తేలినటువంటి ఆ వింత అంతరిక్ష నియమం ఏంటో తెలుసా? దాన్ని సైన్స్ భాషల్లో స్పెక్ట్రల్ సాఫ్టనింగ్ అని కూడా పిలుస్తారు. అంతరిక్షంలో ప్రయాణించే అన్ని రకాల కణాలు, ప్రోటాన్ల నుండి ఇనుము వరకు ఒక నిర్దిష్టమైన ఎనర్జీ పరిమితిని దాటిన తర్వాత వాటి సంఖ్య ఒక్కసారిగా పడిపోతుంది. ఖచ్చితంగా 15 టెరా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేటువంటి అయస్కాంత నిరోధక శక్తి దాటాక ఈ కణాల ప్రయాణ వేగం సంఖ్య ఏదైతే ఉందో అది దారుణంగా తగ్గిపోతున్నట్లు ఏఐ గుర్తించింది. అంటే విశ్వంలో ఈ కాస్మిక్ కిరణాల వేగాన్ని, అవి ప్రయాణించే దారిని నియంత్రిస్తున్నది కేవలం వాటి ఎనర్జీ కాదు, ఆ కణాల లోపల ఉండేటువంటి అయస్కాంత శక్తులను తట్టుకునే గుణం మాత్రమే అని శాస్త్రవేత్తలు 100% కన్ఫర్మ్ చేశారు. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం అంటే ఎన్నాళ్ళు అంతరిక్ష పరిశోధనలో ఈ కాస్మిక్ కిరణాల ప్రయాణం వెనుక ఎనర్జీ ఫర్ న్యూక్లియాన్ అనేటువంటి కణాల లోపల ఉండేటువంటి శక్తి అనే సిద్ధాంతం నిజమని కూడా కొందరు శాస్త్రవేత్తలు వాదించేవారు. కానీ ఈ డాంపి టెలిస్కోప్ ఇచ్చిన డేటా ఆ పాత సిద్ధాంతాలను 100% తలకిందులు చేసింది. కొత్త నియమం ప్రకారం అంతరిక్షంలో ఉండే అయస్కాంత క్షేత్రాలు ఈ కాస్మిక్ కిరణాలను ఎలా నియంత్రిస్తున్నాయో పక్కాగా రుజువైంది. ఈ కొత్త మోడల్ ఎంత ఖచ్చితమైందంటే పాత సిద్ధాంతాలు తప్పని చెప్పడానికి ఏకంగా 99.999% ఖచ్చితత్వాన్ని ఈ ఏఐ లెక్కలు నిరూపించాయి. చూశారుగా, 100 ఏళ్లుగా విశ్వంలో ఎవరికీ చిక్కకుండా తిరుగుతున్న ఆ రాక్షస కాస్మిక్ కిరణాల రహస్య నియమాన్ని సైన్స్ తన ఏఐ పవర్తో ఎలా ఛేదించిందో. ఈ కొత్త నియమం భవిష్యత్తులో మన గెలాక్సీ లోపల నక్షత్రాల పుట్టుకను, బ్లాక్ హోల్స్ శక్తులను అర్థం చేసుకోవడానికి ఒక కొత్త దిక్సూచిలాగా ఉపయోగపడబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.